నేను ఈ రోజు భోజనం చెయ్యను. ఈ రూమ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి, అవి తిని పడుకుంటాను. మీరు వెళ్ళండి. ఎక్కడున్నారు స్వామి? స్వామి, ఒక్కసారి కనిపించండి స్వామి. ఇది సూపర్. జడవేయడం పూర్తయిందిగా, ఇంకేంటి అలా చూస్తున్నావు? ఏం లేదు వదిన గారు, ఈ జడ ఐశ్వర్య గారికి అంతగా సూట్ అవ్వలేదు. ఇంకో స్టైల్లో వేద్దాం. కానివ్వండి. అమ్మయ్యా, ఈ హెయిర్ స్టైలు ఐశ్వర్యకి సూట్ అయినట్టుంది. మళ్ళీ ఏమైందా మూల్య? ఏంటో అత్తయ్య గారు, ఈ హెయిర్ స్టైల్ కూడా సూట్ అవ్వలేదు. ఐశ్వర్య గారు, ఇంకొక స్టైల్లో వేద్దాం ప్లీజ్. వదన్ గారు, మీరు రండి. అమ్మో, నా వల్ల కాదా మూల్య, నా చేతులు లాగేస్తున్నాయి. సర్లేండి, నేనే వేస్తాను. ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా సెట్ అయింది. బాలేదు. బాలేదు. ఇది కూడా బాలేదు. ఇది చాలా బాగుంది ఐశ్వర్య గారు. ఎలా ఉంది? బాగుంది కదా? బాగుంది, చాలా చాలా బాగుంది.
ఏంటి శాంతి? అటు చూడండి అమ్మగారు. నా ఫ్రెండ్ ఏమైనా వచ్చి దీన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిందా ఏంటి? ఇది ఇంట్లోకి ఎలా వచ్చింది? ఇంట్లోకి పాములు వస్తున్నట్టున్నాయమ్మా. వెంటనే పాములు పట్టేవాడిని పిలిపిద్దామా? ఇంట్లోకి పాములు రావడం ఏంటి? అయ్యో అత్తయ్య గారు, ఇంట్లోకి పాములు ఎలా వస్తాయి చెప్పండి? మరి ఆ పాము కుబుసం ఇంట్లోకి ఎలా వచ్చింది? అదే అత్తయ్య గారు, మీరు నిన్న పూల బుట్టలు స్వీట్లు అన్ని ఈ గదిలోనే పెట్టించారు కదా, బహుశా ఆ పూల బుట్టలతో పాటు ఇది వచ్చింటుంది. శాంతి, అయినా ఈ మాత్రం దానికి అంతలా అరవాలా? అమూల్య చెప్పింది కరెక్టే అత్తయ్య. మనందరం ఇంట్లోనే ఉంటున్నాం. పాము వస్తే ఎవరికొకరికి కనిపించేది కదా. అవును కదా, పాములు ఎలా వస్తాయి? అయినా నా గదిలోకి పాము కుబుసం రావడం ఏంటి? ఐశ్వర్య, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య. సరే సరే, అవతల చాలా పనులున్నాయి, ముందే గది శుభ్రం చేసేసిరా. పదండి, మీరు ఐశ్వర్యం రెడీ చెదురుగాని, నేను వెళ్ళి నగలు తీసుకొస్తాను. కారు ఇక్కడే ఉండాలి కదా, ఎటుపోయినట్టు? కార్ స్టార్ట్ అయింది. ముందు డ్రెస్ మార్చుకోవాలి. ఇంతకీ పార్థు ఎక్కడున్నాడు? వాడు ఈ పాటికే వచ్చేయాలి కదా. ఇక్కడ ఫోన్ సిగ్నల్ ఉన్నట్టుంది. హలో, రే పార్థు, ఎక్కడికెళ్ళిపోయావురా? 2 రోజుల్లో వస్తానని చెప్పి అక్కడే ఉండిపోయావేంటి? అమ్మాది
అది కాదమ్మా, నాకు అనుకోకుండా వేరే పనుండి అందుకే రాలేకపోయాను. అలాంటప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాలి కదరా. ఫోన్ చేసి చెప్దామనే అనుకున్నానా, కానీ నేను వెళ్ళిన చోట సిగ్నల్ లేదమ్మా, అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేకపోయానా. సరే, ఇప్పుడు ఇంతకీ ఎక్కడున్నావు? ఇదిగో ఆన్ ద వే అమ్మా, దారిలో ఉన్నాను, వచ్చేస్తున్నాను. సరే సరే, తొందరగా వచ్చేయ్, నీకోసం ఇక్కడ వెయిటింగ్. వెయిటింగా? నా కోసం వెయిటింగ్ ఏంటమ్మా? దేని గురించి? నువ్విక్కడికి వస్తే అంతా నీకే అర్థమవుతుంది. తొందరగా వచ్చేయ్. హలో హలో అమ్మా, నా కోసం వెయిట్ చేయడం ఏంటి? ఇంతకీ అక్కడేం జరుగుతుంది? మొత్తం ఛార్జింగ్ అయిపోయింది. మనం ఇంత లేటుగా వస్తున్నందుకు అమ్మ కోపగించుకుంటుందేమో. త్వరగా పద్యంబో, అవతల మనం చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. పద. పద్యంబో. ఏంది జంబో, ఏమైంది? లోపలికి వెళ్దాం పద. నువ్వు ప్రేమించిన ఐశ్వర్యకి ఇంకాసేపట్లో పార్థుగాడితో నిస్సార్థం జరుగుతుందని తెలిసి కూడా ఎలా భరించగలుగుతున్నావు? ఉదయ్ చూడు జంబో, అమ్మ ఏ పని చేసినా ఏదో కారణం ఉంటుంది. అయినా నాకిప్పుడేం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను. అలా అనుకుంటూ నువ్వు భరించగలవేమో గాని చెల్లెమ్మ స్థానంలో ఇంకొకరిని ఊహించుకోవడం, అందులోనూ ఐశ్వర్యను ఊహించుకోవడం నా వల్ల కావడం లేదు ఉదయ్. నీ నిజమైన ప్రేమకు అన్యాయం జరగడానికి వీల్లేదు ఉదయ్. మనందరం సంతోషంగా ఉండాలంటే పార్థు ఐశ్వర్య పెళ్లి జరగకూడదు ఉదయ్. తప్పు జంబో, అమ్మే స్వయంగా దగ్గరుండి ఈ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది. అమ్మ చేతుల మీదుగా జరుగుతున్న ఈ శుభకార్యం సవ్యంగా జరగాలని కోరుకోవాలి తప్ప జరగకుండా ఆగిపోవాలని కోరుకోకూడదు. కోరుకుంటారు ఉదయ్, కోరుకుంటారు. వాళ్ళ పెళ్లే కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిశ్శబ్దం కూడా జరగడానికి వీల్లేదు. అంతే. జంబో, ఇంకోసారి అమ్మ పనులకు విరుద్ధంగా మాట్లాడకు. అసలు చెల్లెమ్మకి నీకు ఏదో అయ్యింది, అందుకే మీరిద్దరు ఇలా చేస్తున్నారు. అక్కడ చెల్లెమ్మేమో పార్థుతో విడాకులు తీసుకుని ఐశ్వర్యతో పార్థు పెళ్లి చేయాలని చూస్తుంది. ఇక్కడ నువ్వేమో ప్రాణంగా ప్రేమించిన ఐశ్వర్యను వదులుకుని పార్థుతో తన పెళ్లి జరగాలని కోరుకుంటున్నావు. ఏమన్నా అంటే అమ్మ అంటావు, అమ్మ ఇష్టం అంటావు. అమ్మేంటో ఇష్టం ఏంటో మీ అందరికి పిచ్చి పట్టింది. పిచ్చి పట్టింది అమ్మకి నాకు కాదు, నీకు. అందుకే ఇలా పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు మనం ఇక్కడికొచ్చింది నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లని చేసి ఏ ఆటంకం కలగకుండా చూసుకోవడానికి. నువ్వు అందుకొచ్చావేమో అవుతాయి, నేను మాత్రం అందుకు కాదు. నేను వచ్చింది ఏదో ఒకటి చేసి ఈ నిశ్చితార్థాన్ని ఆపడానికి. ప్లీజ్ జంబో, నేను చెప్పేది విను. అలా జరిగితే అమ్మ బాధపడుతుంది. చెల్లెమ్మ బాధపడ్డా ఎవరన్నీ చెప్పినా సరే నేను మాత్రం పట్టించుకోను, వినను. నాకే చిన్న అవకాశం దొరికినా ఈ నిశ్చితార్థం ఆపడం ఖాయం. జంబో, జంబో, జంబో ఆగు.
జంబో అమ్మా అమూల్య, ఈ నగలు కూడా నీ చేత్తోనే ఐశ్వర్యకి అలంకరించు. అలాగే అత్తయ్య గారు. ఐశ్వర్య గారు కూర్చోండి. అవునత్తయ్య గారు, ఇంతకీ పార్థు గారికి ఫోన్ చేశారా? ఎక్కడున్నారట? ఫోన్ చేశానమ్మా. ఆల్రెడీ బయలుదేరాడంట. ఈ పాటికి వచ్చేస్తుంటాడులే. నగల్లో ఈ ఇంటి కోడలిగా పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నారు ఐశ్వర్య గారు. అత్తయ్య గారు మీరేమంటారు? అవునమ్మా, ఈ ఇంటి కోడలిగా అమూల్య ఒంటి మీద ఉండాల్సిన నగలు ఇప్పుడిలా నీ ఒంటి మీదున్నాయి. ఏంటో అంతా తలరాత. సరే, మీరు అలంకరిస్తూ ఉండండి. నే వెళ్ళి అవతల ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూసొస్తాను. అత్తయ్య గారండి, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఏంటమ్మాది? ఎంగేజ్మెంట్ రింగ్స్ రెడీ చేయమని ఆర్డర్ అయితే ఇచ్చాం కానీ ఇంకా తీసుకుని రాలేదు. అవును కదా? సరే అవన్నీ నేను చూసుకుంటానులే. ఇప్పుడు మీ పనులు త్వరగా కానివ్వండి. అలాగే అత్తయ్య గారు. పార్థు గారు వచ్చేలోగా ఉంగరాలు తెప్పించేసేయండి. అలాగేనమ్మా. నమస్కారం. రండి రండి. ఉదయ్, జంబో, ఎంతసేపైంది మీరొచ్చి? ఇప్పుడే వచ్చామా ఆంటీ? సమయానికొచ్చారు. రే జంబో, నువ్వెళ్ళరా. నువ్వెళ్ళి మనమెప్పుడు బంగారం కొనుక్కునే గోల్డ్ షాప్లో ఎంగేజ్మెంట్ రింగ్స్ ఆర్డర్ ఇచ్చాం. ఈ పార్టీకి రెడీ అయి ఉంటే వెళ్ళి తీసుకురా. నేనెళ్ళను. ఏంటి, వెళ్ళవా? అవును, వెళ్ళను. అసలు పార్థు ఇంకా ఇంటికే రాలేదు. వాడి అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా మీ అందరికి మీరు ఏర్పాట్లు చేసేసుకోవడం ఏంటి? ఏంట్రా వాడి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకునేది? ముందు నేను చెప్పింది చెయ్యి. వెళ్ళి ఉంగరాలు తీసుకురా. నేను తీసుకురాను. పర్లేదు, నేనే తీసుకొస్తాను. నువ్వాగు ఉదయ్. నువ్విక్కడ చూసుకోవాల్సిన పనులు చాలానే ఉన్నాయి. ఇప్పుడు వాడు ఎలా వెళ్ళడో నేను చూస్తాను. రే జంబో, వెళ్తావా లేదా? వెళ్ళను. అదే మాట నా మొహం చూసి చెప్పు. వెళ్తాను, తీసుకొస్తాను. ఈ నిశ్చితార్థం జరగకూడదని నేను తాపత్రయపడుతుంటే అత్తయ్యండి నన్ను ఉంగరాలు తీసుకోమని చెప్తుంది. ఇప్పుడైనా పార్థు వాడికి ఫోన్ కలుస్తుందని ట్రై చేస్తా. అసలు విషయం వాడికి చెప్పి వాడిని ఇంటికి రాకుండా చేస్తా. ఇంకా చేసేది లేక వాళ్ళే ఎంగేజ్మెంట్ ఆపేస్తారు. అందుబాటులో లేదు.
ఏమిటో ఎక్కడా చూడని వినని వింత మా ఇంట్లోనే జరుగుతోంది. నాకేం అర్థం కావట్లేదు ఉదయ్. నేను ముందే చెప్పానా ఈ పెళ్లి గురించి అంతలా ఆలోచించొద్దని? ఇప్పటికైనా ఆలోచన మానుకోండి. మీకు మీ హెల్త్ కి చాలా మంచిది. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. అమ్మా నమస్కారం. నమస్కారం అండి. క్షమించాలి, కాస్త లేట్ అయ్యింది. మరేం పర్లేదులేండి. అన్నీ రెడీగా ఉన్నట్లే కదా? ఎంగేజ్మెంట్ ఉంగరాలు మా అబ్బాయి తప్ప అన్నీ రెడీగానే ఉన్నాయి. అదేంటి, అబ్బాయి లేకపోయినా ఉంగరాలు లేకపోయినా నిశ్చితార్థం ఎలా జరిపిస్తామండి? ఆయన మాటలేం పట్టించుకోకండి పంతులు గారు. ఇంకాసేపట్లో మా అబ్బాయి వచ్చేస్తాడు. ఎంగేజ్మెంట్ రింగ్స్ మీ ముందుంటాయి. అలా అన్నారు, బాగుంది. మీరిద్దరూ వెళ్లి మిగిలిన పనులు చూసుకోండి. పంతులు గారికి ఇక్కడ ఏమేం కావాలో నేను చూసుకుంటాను. సరే రండి పంతులు గారు. పదండమ్మా. ఉదయ్, ఆ క్యాటరింగ్ వాడు ఇంకా రాలేదు. ఫోన్ చేయి. ఫోన్ చేస్తాను. రావు గారు 1 మినిట్. చెప్పండి.